కోడి తెచ్చిన తంట వ్యక్తిపై గొడ్డలితో దాడి. ఈ కోళ్ళు అంటే ఈ జంతువులు, ఈ కోళ్ళు ఇట్లాంటి పక్షులు ఇవన్నీ పెంచుకుంటున్నప్పుడు వీటితో ఉన్నప్పుడు సరదాగా ఉన్నంతసేపు సరదాగా ఉంటాయి. పిల్లి అయినా, కుక్క అయినా, లేకపోతే కోళ్ళు అయినా, ఇంకేదన్నా పెట్స్ అంటే మనం పెంచుకునేటువంటి ప్రాణులను వీటితో ఉన్నంతసేపు ప్రేమతోటి ఆప్యాయతగా ఉంటాం. కానీ అవి తెచ్చేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో, నిన్న మనం ఒక వార్త చదువుకున్నాం. పిల్లిని పెంచుకుందట, పెంచుకుంది పిల్లి చచ్చిపోయిందట. పిల్లి చచ్చిపోయిందని బాధతో ఆమె కూడా సూసైడ్ చేసుకుని ఆమె చచ్చిపోయింది. అంటే పిల్లి కోసం మనిషి చచ్చిపోయిందట. ఈడ కూడా ఒక కోడి తెచ్చిన తంట ఏందో ఒకసారి చూడండి. కోళ్ల పంచాయతీతో ఓ వ్యక్తి కాలు నరికిన ఘటన మండల పరిధిలో జరిగినది. సుందనపల్లి గ్రామంలో కొండ సోమయ్య పెంపుడు కోళ్లు సమీపంలోని లింగయ్య ఇంట్లోకి వెళ్ళాయి. దీంతో కోపోద్రికుడైన లింగయ్య గొడవపడి గొడ్డలితో సోమయ్య ఎడమకాలు నరికినట్లు బాధితుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కోడి ఏమైంది? కోడి కాలు నరికిన అయిపో, మనిషి కాలు నరుకురా. కోడి కాలు నరికిన అయిపో, కోడిని చంపి తిన్నా అయిపో, లేకపోతే 500 1000 ఇచ్చినా అయిపో. కానీ ఏమైంది ఇక్కడ చూడొచ్చు. మన ఇక్కడ మండల పరిధి డోర్నకల్ సంబంధించినటువంటి మండలంలో ఇది జరిగింది. సుదనపల్లి గ్రామంలో కొండ సోమయ్య అంటే ఆయనకు కోళ్ళు ఉన్నాయట, పెంపుడు కోళ్ళు ఉన్నాయి కొండ సోమయ్యకు. అవి ఏం చేసింది, కోళ్ళు ఏమన్నా మనసులో చెప్తే రాను పిలిచి వచ్చేదానికి అవి దానికి ఆహారం విత్తనాలు దొరికితే అటు పోతూనే ఉంటాయి. అవి తినుకుంటూ పోతాయి. అట్లా కొండ సోమయ్యకు సంబంధించినటువంటి పెంపుడు కోళ్ళు ఎదురింటిగా ఉన్నటువంటి లింగ ఇంట్లో పోయినాయట తినుకుంటూ. ఆయన కోళ్ళ మీద పెట్టి తిట్టిండో ఏమైందో తెలియదు, కానీ నీ కోళ్ళు నా ఇంట్లోకి వస్తాయా అని చెప్పేసి లింగయ్య గొడవపడి గొడ్డలతో సోమయ్య దగ్గరికి పోయి, ఎవరైతే కోళ్ళ యజమాని ఉన్నాడో ఆ సోమయ్య దగ్గరికి పోయి ఆయన ఎడమ కాళ్ళు నరికిండట. కోడి ఇంట్లోకి వచ్చినంత మాత్రాన ఆయన పోయి ఆ కోడిని కొట్టి వండుకొని తిన్నా అయిపో, పెద్ద ప్రాబ్లం ఏముండదు. కానీ ఆ పొయ్యి నీ కోళ్ళు నా ఇంటికి వస్తాయని చెప్పి పొయ్యి ఎడమ కాళ్ళు గొడ్డలతో నరికిండట. కేసు నమోదు చేసిరట. ఇది కూడా తెలివిలేని పనే.